ఓకే సార్, థ్యాంక్ యూ. డాక్టర్ గారు కొంచెం చూడండి. అక్కడికే వెళ్ళిపోతుంది అందుకు. ఈరోజు శ్రీకూర్మం పంచాయతీ జల్లపేట గ్రామానికి మొదటిసారిగా రావడం చాలా సంతోషం. మీరు ఎంత పండగ వాతావరణంలో నాకు ఆహ్వానం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పశు వైద్య శిబిరం ఇచ్చేసినటువంటి యానిమల్ హస్బెండరీ జేడీ గారికి, అలాగే ఏడీ గారికి, ఇతర వెటర్నరీ డాక్టర్స్ కు, సిబ్బందికి, అలాగే ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, అలాగే ఎంపీటీసీలకు, గ్రామ పెద్దలకు, అలాగే సర్పంచ్ కవితమ్మ గారికి, అలాగే మన గీరన్న గారికి, అలాగే మన బరాటం నాగేశ్వరరావు గారికి, సురేష్ గారికి, ప్రభాకర్ గారికి, కోరాడ వెంకటరావు గారు సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆయనకి, అలాగే నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు గైబర్ రాజు గారికి, అలాగే కన్నబాబు గారికి, మాధవేశ్వరరావు గారికి, నిర్మల రామారావు గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, ఈ గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, సోదరిమణులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు అపార అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులకి 4వసారి ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మనుషులకి ఎలాగైతే వైద్య శిబిరాలు పెడుతున్నారో పశువులకు కూడా అలాగే వైద్య శిబిరాలు పెట్టి, అలాగే పశు సంపదను పెంచి పాడి పరిశ్రమని ఇంకా పెంచాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర మంత్రివర్యులు పశుసంవర్ధక శాఖ మంత్రులైనటువంటి అచ్చెన్నాయుడు గారు దిశానిర్దేశం చేసి రాష్ట్ర వ్యాప్తంగా చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దాంతో అచ్చెన్నాయుడు గారు కూడా పూర్తి బాధ్యత తీసుకొని మనకి ఇల్లులు ఉన్నాయి, అలాగే గోవులకు కూడా గోకులాలు ఉండాలని షెడ్లు కూడా నిర్మించడం జరుగుతుంది. మన ఊర్లో ఒక్కడు కూడా కట్టలేదంటే నాకు అదే కొంచెం బాధ అనిపిస్తుంది. పాత ఎవరైనా కట్టిన వాళ్ళు ఉండి బిల్లు అవ్వలేదు, కన్నబాబు ఎవరితో అవ్వలేదు అన్నారు, అది కూడా చేస్తాం. అలాగే ఇంకా కొత్తగా ఎవరైనా గోకులాలు కట్టాలనుకుంటే రామారావు గారికి మీరు లిస్ట్ ఇవ్వండి, అవి తప్పకుండా నేను శాంక్షన్ చేయిస్తాను. తర్వాత ముందుగా ఈ గ్రామం లోపలికి వస్తుంటే నా మనసు చాలా ఆనందం, ఆహ్లాదం అనిపించింది. ఎందుకంటే రోడ్డు సన్నగా ఉండేది నేను వస్తున్నప్పుడు. ఇది నేనే జేసీబీ పెట్టి సమ్మర్లో చేయిద్దాం అనుకున్నాను, నాకంటే ముందు మీరే చేశారు. రామారావు గారు వాళ్ళ అబ్బాయి ఇదంతా ఇనిషియేషన్ తీసుకున్నాడని తెలిసింది. ఆయనకి అలాగే మీ గ్రామస్తులందరూ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, అక్కడి నుండి సీసీ రోడ్డు, ఈ ఊర్లో రోడ్డు, డ్రైన్స్ అవన్నీ వేసే పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను 100%. ఎందుకంటే నేను గతంలో వచ్చాను, మొన్న కూడా శ్రీకూర్మం పంచాయతీకి దాదాపు మళ్ళీ 2-3 కోట్ల వర్కులు పెట్టాం. బీటీ వర్క్స్ అయితే దగ్గర 2 కోట్లు పెట్టాం. ఈ మధ్యకాలంలో 4-5 కోట్లు, ఆల్రెడీ 3 కోట్లు శాంక్షన్ అయింది. త్వరలో పనులు స్టార్ట్ అవుతాయి. అది చిన్న ముద్దాడపేట నుండి సెగిడిపేట వరకు, అలాగే సాగర వీధి నుండి వారాడపేటకి, దూపేట నుండి సొందరపాలెం, ఈ 3 కూడా పెట్టడం జరిగింది. 4 కోట్లతో రాళ్ళపేట ఒకటి, సీడిపేట టు రాళ్ళపేట, మొత్తం 4 కోట్లు. మీ ఊర్లో డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. నేను పండగలప్పుడు వచ్చాను, గతంలో కూడా వచ్చాను. తప్పకుండా సీసీ రోడ్స్ అన్ని, డ్రైనేజ్ అన్ని నేను కట్టి మీకు నీటి సదుపాయం కూడా, త్రాగునీరు కూడా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు నేను చూస్తాను. అలాగే మీరందరూ కూడా
ఎంతో ఆదరాభిమానాలు చూపించి